ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో రోమపత్రిక అసలైన సత్యము బైబుల్ ధ్యానానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబుల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల సముదాయమే బైబుల్. ఈ 66 పుస్తకాల్లో ఆది కాండం నుంచి ఒక మాట, యెషయా గ్రంథం నుంచి ఇంకొక మాట, లోకాసు వార్తలో నుంచి మరో మాట, పత్రికల్లో నుంచి ఒక మాట, ప్రకటన గ్రంథం నుంచి ఇంకొక మాట తీసుకుని వాటిని ప్రసంగముగా చేసి బోధిస్తూ ఉంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము సంపూర్ణంగా మనకెవరికి కూడా తెలియదు. కానీ దేవుడు ఎవరినైతే పంపించాడో ఆ ప్రవక్త చెప్పిన మాటలు, దేవుని చిత్తము సంపూర్ణంగా అసలైన సత్యం మనకు తెలియాలి అంటే ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు లేక అపోస్తులు రాసినటువంటి పత్రికలు మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు వారు ఏం చెప్తున్నారో అనేది మనం మొదటి నుంచి చదువుకుని మొదటి నుంచి మనం గ్రహిస్తే అసలు ప్రవక్తలు ఏం చెప్పారో అది మనకు అర్థమవుతుంది. ప్రవక్తల ద్వారా లేక అపోస్తుల ద్వారా దేవుడు తన సంఘానికి ఏం తెలియపరిచారో అది కూడా మనకి సంపూర్ణంగా అసలైనటువంటి సత్యం మనకి బయలుపడుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని మొదటి నుండి చదవటం, మొదటి నుండి ధ్యానం చేయటం అనేది క్రైస్తవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి మనం రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అధ్యాయాన్ని ఒక వారం మనం ధ్యానం చేయగలిగితే దాదాపుగా 16 వారాల పాటు ఈ రోమీయులకు రాసిన పత్రిక మనం ధ్యానించవచ్చు. దాని ద్వారా దేవుడు ఏమి ప్రజలకి తెలియపరచాలనుకున్నాడో, లేక పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు ప్రజలకి ఏం చెప్పాలనుకున్నాడో ఆ విషయము మనం గ్రహించగలుగుతాం. కనుక సత్యము ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆ యొక్క సత్యం మనల్ని ఏం చేస్తుందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని కూడా యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఈ కారణాన మన రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి నుండి మొదటి అధ్యాయం నుంచి మనం నేర్చుకుందాం లేదా తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క రోమీయులకు రాసినటువంటి పత్రిక అనేటువంటి పత్రిక అపోస్తులైన పౌలు గారు ఎవరికి రాశాడు అనేది మనం మొదట గ్రహించాలి. ఈ పత్రిక ఎవరికి రాశాడు అని అంటే అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే రాయబడుతూ ఉంది, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా, చూడండి ఇక్కడ రాయబడిన మాట రోమాలో ఉన్న దేవుని ప్రియులు అంటే దేవుని సంఘానికి, రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. అంటే రోమాలో దేవుని సంఘం అంటే దేవుని ప్రజలంటే ఎవరు వాళ్ళు అని అంటే రోమాలో యూదులు ఉన్నారు, రోమాలో యూదులు కాని వారు కూడా ఉన్నారు. అంటే దేవుని ప్రజలు అంటే వాళ్ళు యూదులని కాదు. దేవుని ప్రజలంటే యూదులేమో ఇశ్రాయేలులేమో అని చాలామంది అనుకుంటారు. ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా నమ్మి విశ్వసించి అంగీకరించారో, బాప్తిసం పొందారో వారిని దేవుని పిల్లలని, దేవుని ప్రజలని, దేవుని సంఘమని పిలవటం జరిగింది. కాబట్టి రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా అని చెప్పి రాయబడినటువంటి మాటలు ఎవరంటే యూదుల్లో నుండి కొందరు, అన్యజనుల్లో నుంచి కొందరు. అలాగున కొంతమంది పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త విని యేసుక్రీస్తుని నమ్ముకున్నారే వాళ్ళందరికీ రాస్తున్నాడు. అంటే ఈ రోమీయులకు రాసిన పత్రిక ఇటు యూదులకి ఇటు యూదులు కాని వారికి కలిపి ఈ పత్రిక రాస్తున్నాడు అనే విషయాన్ని మొదట మనం స్పృహలో ఉంచుకోవాలి, మన అవగాహనలో ఉండాలి. యూదులకి, యూదులు కానిటువంటి క్రైస్తవులకి, మొత్తం అందరూ క్రైస్తవులే. యూదులు క్రైస్తవులే, యూదులు కాని క్రైస్తవులు, యూదులు కాని వారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు క్రీస్తుని అంగీకరించారో వాళ్ళకు రాస్తున్నాడు ఈ పత్రిక. కాబట్టి ఈ పత్రిక మనం ఆ విధంగా మన మనసులో ఉంచుకుని ఈ 16 అధ్యాయాలు మనం ధ్యానిస్తే
దేవుడే మాట్లాడుతున్నాడో లేక అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి, దేవుని ప్రజలకి ఏమని రాస్తున్నాడో మనకు తెలుస్తుంది. మొదటగా మనం చూస్తే అక్కడ 7వ వచనం కలిసిపోయి ఉంది. సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మీరు పిలువబడింది ఎందుకోసం అంటే మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు అనేది ఫస్ట్ అతను తెలియజేస్తూ ఉన్నాడు సంఘానికి. రెండో విషయం అక్కడ ఏం మనకి తెలియపరచబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? చాలామందికి ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా యేసు ప్రభుని ఒక ప్రవక్తగా, ఒక మానవుడిగా, ఒక అపోస్తుడిగా మాత్రమే చాలామంది మేము అంగీకరిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు కానివ్వండి, రేపు ఎప్పుడైనా కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా లేకపోతే యేసు ప్రభువారు మానవుడా అని సందేహించేటువంటి వారికి సంపూర్ణమైన అవగాహన కలగడానికి ఆయన ప్రారంభంలోనే ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా పుట్టాడు. అంటే ఒక మానవుడిగా పుట్టాడు దావీదు సంతానంగా. కానీ యేసు ప్రభువారు మానవుడు కాదు, మానవుడిగా పుట్టిన దేవుడు. ఎలాగా ఆయన దేవుడని మనకి తెలుస్తుంది అంటే, ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడ్డాడు అని రెండో విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ చూడండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడిను అని చెప్తున్నాడు. ఇది నిరూపించబడింది అంటున్నాడు. దేవుడు కుమారుడు కాబట్టే దేవుడు మృతులో నుంచి తిరిగి లేచాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు దేవుడు అని అర్థం. ప్రియులారా, చాలా మందికి ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నారు. ఏంటంటే, పులుగు పుట్టినటువంటి పిల్ల ఏమవుతుంది? పులిపిల్ల అవుతుంది. మనిషికి పుట్టినవాడు మనిషి అవుతున్నాడు, దేవునికి పుట్టినవాడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. అది మనమందరం గుర్తించుకోవాలి. బైబుల్ అంతట్లో యేసుక్రీస్తు వారు తన మాటల్లో కూడా తాను దేవుని కుమారుడని పరిచయం చేసుకున్నాడు, తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని వాళ్ళు ఘంటాపదంగా చెప్పారు. ఆయన దేవుని కుమారుడని ఘంటాపదంగా ఎందుకు చెప్పారంటే, దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడే కాబట్టి. దేవుని కుమారుడు దేవుడే కాబట్టి, పులిపిల్ల పులే కాబట్టి, మనిషికి పుట్టినవాడు మనిషే కాబట్టి, దేవునికి పుట్టినవాడు దేవుడు అనే సంగతి వారు లోకానికి నొక్కి చెప్పడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడని వాళ్ళు చెప్పారు. 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడింది, కట్టడను నీకు నేను వివరిస్తాను అని ఆయన మాట్లాడుతూ, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని దేవుడు పలుకుతున్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నా నడుగుము జనములను స్వాస్థ్యముగాను, భూమిని దిగంతల వరకు నీకు సొత్తుగాను ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నానని. మరి ప్రియులారా, ఈ మాట ఎవరు పలికారు? ఎప్పుడో పూర్వం అనాది కాలంలో దేవుడు పలికిన మాట ఇది. నీవు నా కుమారుడవు, నేడే అంటే ఇప్పుడే నేను నిన్ను కన్నాను అని ఎవరితోనో దేవుడు చెప్పాడు. మరి ఎవరితో చెప్పాడు ఆయన ఆ మాట అని అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తుతో చెప్పాడు. అందుకనే అపోస్తలులు కూడా ఈ వాక్యాన్నే వాళ్ళు ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ మాట హెబ్రీ పత్రికలో కూడా పౌలు గారు హెబ్రీలకు రాసేటప్పుడు ఈ మాట వాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ మాట పలికాడు యేసుక్రీస్తుని గురించి. మీ గురించి కానీ, నా గురించి కానీ, దేవదూతల గురించి కానీ దేవుడు అలా అనక తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ఈ మాట అన్నారు అని చెప్పేసి పౌలు గారు తన అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయము 5వ వచనం, యాలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయనకు కుమారుడయుండును అనియు ఆ దూతలతో యమనితో నైనను ఎప్పుడైనను చెప్పినా, యవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా, మరియు భూలోకమునకు ఆది సంబుతును మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారము
చేయవలనని చెప్పుచున్నాడు. ఈ విధంగా కుమారుని గురించి చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కుమారుడితో అన్నాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఈ మాట అపోస్తులైన పౌలు గారు కూడా ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కీర్తన 2:7 రాయబడి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రికలో ప్రారంభంలోని మొదటి అధ్యాయంలోనే యేసుక్రీస్తు వారు మానవుడా లేక దేవుడా అనే ఎవరైతే అనుమానంతో ఉన్నారో వాళ్ళందరి అనుమానాలు పటాపంచులు చేస్తూ యేసు ప్రభు వారు మానవుడిగా దావీదు సంతానంలో పుట్టాడు, కానీ ఆయన మానవుడిగా పుట్టిన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు అనడానికి ఆయన మృతులలో నుండి ప్రభావంతో తిరిగి లేచినందున ప్రభావంతో ఆయన నిరూపించబడ్డాడు. నిరూపణ జరిగింది. అదే మానవుడైతే ఎవడో కూడా తిరిగి లేచేవాడు కాదు అనే విషయాన్ని అక్కడ పౌలు గారు ప్రారంభంలో చెప్పేశాడు. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, నేను చెప్తున్నటువంటి ఈ సువార్త చెప్పమని నీకు ఎవరిచ్చారయ్యా అధికారం అని ఒకవేళ ఎవరైనా క్వశ్చనిస్తారేమో, ఆ క్వశ్చన్ ఎవరు కూడా తనని క్వశ్చనించవలసిన అవసరం లేకుండానే నేను సువార్త ప్రకటించే ఈ అధికారం నాకు యేసుక్రీస్తు ద్వారా లభించింది అని అంటున్నాడు. అక్కడ 7వ వచనంలో చూడండి, అక్కడ రాయబడింది, ఈయన నామము నిమిత్తము, అనగా ఈయన నామం అంటే ఎవరు? యేసుక్రీస్తు నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా మేము, అంటే నేను కృపను అపోస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అనే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. నేను యేసుక్రీస్తు ద్వారా ఈ సువార్త ప్రకటించే అధికారాన్ని నేను పొందాను అన్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు ఇచ్చాడు ఈ పౌలు గారికి సువార్త ప్రకటించమని? ఎప్పుడు చెప్పాడు అని అంటే, ఒకప్పుడు మనకు కనిపిస్తుంది అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక సంఘటన. ఏంటంటే, అపోస్తలైనటువంటి పౌలు గారు యోధ మత ప్రవిష్టుడిగా ఉన్నప్పుడు యూదా మతం తప్ప ఇంకో మతం ఏది ఉండకూడదని యేసుక్రీస్తుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హింస పెట్టి వాళ్ళందరిని హత్య చేసి చెరసాల్లో వేసి వాళ్ళని బంధించి నానా హింసలు పెట్టేటువంటి పరిస్థితి పౌలు గారు చేస్తూ వచ్చారు అప్పుడు ఆయన పేరు సౌలు. ఒక రోజున దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా కొట్టి అవసరమైతే వాళ్ళని చంపి క్రైస్తవులు లేకుండా చేయాలని ఒక రోజున పెద్దల దగ్గర నుంచి అధికార పత్రాలు తీసుకుని బయలుదేరి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 3 గంటల వేళ యేసుక్రీస్తు వారి యొక్క దర్శనము పౌలు గారికి దొరికింది. అప్పుడు ఆ దర్శనము వచ్చినప్పుడు పౌలు గారి నేల మీద పడిపోవడం, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఒక స్వరవాతను వినడం, ప్రభువా నువ్వెవరవు అని సౌలు గారు అడగడం, నువ్వు హింసిస్తున్న యేసును నేనే అని యేసయ్య మాట్లాడటం, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ వచ్చాయి. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుట నా నామాన్ని నువ్వేం చేయాలి? ప్రకటించాలి అని చెప్పి పౌలు గారిని సువార్త చేసేటువంటి బాధ్యత పౌలు గారికి దేవుడు అప్పగించాడు. అందుకనే ఈ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోనే ప్రారంభంలోనే అతను చెప్పేస్తున్నాడు, ఈ సువార్త ప్రకటించే అధికారాన్ని, ఈ కృపను, ఈ అపోస్తలత్వాన్ని యేసుక్రీస్తే నాకు ఇచ్చాడు అనే విషయాన్ని ఆయన 3వదిగా చెప్పాడు. మొదటిది, దేవుడు మిమ్ములను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. 2, యేసుక్రీస్తు మానవుడిగా పుట్టిన దేవుని కుమారుడు. 3, ఆ యేసుక్రీస్తే నన్ను సువార్తకు పిలిచాడు, సువార్త ప్రకటించేటువంటి ఈ భారాన్ని ఆయన నాకు అప్పగించాడు అనే విషయాన్ని అతను తెలియపరుస్తూ వచ్చాడు. చూడండి, అలాగే మరి ఈ సువార్తలో ఏముంది అనగా ఈ యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి ఈ సువార్తలు ఏముందంటే శక్తి ఉంది. హల్లెలూయా. అది 15వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 14వ వచనం, గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నేను ప్రజలందరికీ రుణస్థుడిని అంటున్నాడు. పౌలు గారు
ఏమై ఉన్నాడంటే అండి, నేను ప్రజలందరికీ రుణస్తున్నా అంటున్నాడు. ఎందుకు రుణస్తుడయ్యాడు అని అంటే, ఒకప్పుడు క్రైస్తవులని హింస పెట్టాడు, ప్రార్థనలు జరగకుండా, సువార్త ప్రకటించకుండా ఆటంకపరుస్తూ వచ్చాడు. కనుక పౌలు గారికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఆటంకపరిచిన నేనే, చెడగొట్టినటువంటి నేనే బాగు చేసే బాధ్యత కూడా నేను కలిగి ఉన్నాను అనే సంగతి పౌలు గారు గుర్తించారు. ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట తెలియపరుస్తున్నాను. ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చే వారిని మనం పరిచామనుకోండి ఎప్పుడైనా, ఇప్పుడు అనేక మందిని అదే దేవుని మందిరానికి నడిపించే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అంటే పాడు చేసినోడే బాగు చేసే బాధ్యత కలిగి ఉంటాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు సత్యము? పాడు చేసినోడే ఏం చేయాలి? మళ్ళా తిరిగి బాగు చేసే బాధ్యత వాడిదే. ఇప్పుడు ఒకరు ఒక ఇల్లు కడుతున్నారు, గోడ కట్టేది, ఎవడో వచ్చి దాన్ని పడగొట్టాడు అనుకోండి, ఇప్పుడు దాన్ని కట్టే బాధ్యత ఎవరిది చెప్పండి? పడగొట్టినోడిదే కదా తిరిగి కట్టవలసిన బాధ్యత. అలాగున దేవుని సంఘాన్ని పాడు చేస్తే, ఒక విశ్వాసిని పాడు చేస్తే, అనగా విశ్వాసంలో రాకుండా, క్రైస్తవులో నిలవకుండా, సంఘములో ఉండకుండా, దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరిచినోడికే ఇప్పుడు ప్రజలందరినీ కూడా దేవుని మందిరానికి నడిపించే బాధ్యత కూడా వాడి మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. అది ఎరిగి ఇష్టపడి పనిచేస్తే క్షమాపణ దొరుకుద్ది. ఒకవేళ అలా నడిపించకపోతే, బాగు చేయకపోతే కఠినమైన శిక్ష పొందుతాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? అయ్యో, సువార్త ప్రకటించడానికి నాకు జీతమేమీ లేదు. సువార్త ప్రకటిస్తే నాకు జీతమేమీ లేదు. నాకు జీతం ఉన్నా లేకపోయినా, జీతం లేకపోయినా సరే, నేను సువార్త ప్రకటించే బాధ్యత, భారం నా మీద ఉన్నది. ఎందుకున్నది? సువార్తను అడ్డగించినోడు నేనే, సంఘాన్ని చెదరగొట్టినోడిని నేనే. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని సమకూర్చే బాధ్యత నాదే, సువార్త ప్రకటించే బాధ్యత కూడా నాదే. ఇక నాకెవడు జీతం ఇస్తాడు మరి? అందుకనే నేను ఉచితంగానే సువార్త ప్రకటిస్తాను. సువార్త ప్రకటించకూడదు అని నేను అనుకున్నప్పటికీ కూడా కుదరదు, నా మీద ఆ భారం ఉంది అని అన్నాడు. కనుక ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, పాడు చేసిన వాడి మీదే బాగు చేసే బాధ్యత ఉంటుంది. అడ్డగించిన వాడే వాడిని తిరిగి నడిపించే బాధ్యత కలిగి ఉంటాడు. ఆ బాధ్యతను ఎవడైతే నిర్వహిస్తాడో వాడు క్షమించబడతాడు, లేదా వాడు చేసిన పాపానికి కఠినమైన శిక్ష అనుభవిస్తాడనే సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ సువార్త ప్రకటిస్తే ఏం కలుగుతుందంటే, సువార్త ద్వారా రక్షణ కలుగుద్దంట. ఏం కలుగుతుందండి? నేను ప్రకటించే ఈ సువార్త ద్వారా అనేక మంది రక్షించబడే శక్తి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ 16వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడును కాను, యాలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏముందంటే అండి, శక్తి ఉంది. కాబట్టి నేను ఈ సువార్త ప్రకటిస్తాను, నేను సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అని అంటున్నాడు. ఎందుకని? సంఘాన్ని పాడు చేయడానికి సిగ్గుందా? ఇతను సిగ్గుపడ్డాడు, అప్పుడు భయపడ్డా, బాధపడ్డా? బాధపడలేదు. ఏ సిగ్గు సిడుము ఏమీ లేకుండా క్రైస్తవులను అడ్డగించి పాడు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి సిగ్గుపడితే ఎలా కుదురుతుంది? అది గ్రహించుకున్నాడు అతను. మరి మనం గ్రహించుకుంటున్నామా? ఏమన్నా మనం గ్రహిస్తున్నామా? అందుకనే భయము, బెదురు, సిగ్గు అన్నీ వదిలేసి మొత్తం అన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని సువార్త కోసం పౌలు గారు పనిచేస్తూ వచ్చాడు. ఆ విషయాన్నే అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇకపోతే 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివితే, మనుషులు అందరూ కూడా చేస్తున్న పాపం. పౌలు గారి యొక్క ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, యూదులైనా యూదులు కాని వారైనా సమస్త జనులు, సమస్త ప్రజలందరూ కూడా ఘోరమైన పాపము చేస్తున్నారు. అది చెప్పడానికే పౌలు గారు ఇక్కడ 15వ వచనం నుంచి ఆయన ప్రారంభించాడు. ప్రియులారా, బైబుల్ మనం ధ్యానం చేస్తున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. బైబుల్ చదివేటప్పుడు బైబులే మన ప్రపంచం.
అయి ఉండాలి. ఏంటండి? బైబుల్ మనం చదివేటప్పుడు లేదా బైబుల్ ఉన్న వాక్యాలు ధ్యానించేటప్పుడు ఆ బైబుల్ ప్రపంచంలోనే మనం ఉండాలి. అలాగే ఇతరుల లోకంలో చాలామంది రకరకాల మతాలు కలిగిన వారు ఉన్నారు కదా. ఆ మత ప్రస్తావన వచ్చినప్పుడు ఆ మత గ్రంథాలను వాళ్ళు చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ మతం యొక్క పరిధిలోనే ఆ లోకంలోనే వాళ్ళు ఉండాలి. ఆ పరిధిలోనే వాళ్ళు మాట్లాడతారు. కనుక మనం బైబుల్లో నుండి మాట్లాడుతున్నాం కాబట్టి బైబుల్ పరిధిలో నుంచే మనము అందరం కూడా ధ్యానించాలి తప్ప బైబుల్ పరిధిని దాటి మనం ఎవరం కూడా, అంటే మనమే కాదు ఇంకొకరు కూడా ఈ బైబుల్ పరిధి దాటి బయటికి వచ్చి మాట్లాడకూడదని నేను మీకు మొదట తెలియజేస్తున్నాను. మనుషులంట దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారంట. అంటే అర్థం ఏంటంటే అబద్ధాన్నేమో నిజం అంటున్నారట, నిజాన్నేమో అబద్ధం అంటున్నారట. ఇది ఎందుకు? దుర్నీతి చేత. అక్కడ రాయబడిన మాట చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. ఇంతకీ ఏది సత్యము, ఏది సత్యము కాదు, ఏది దుర్నీతి అని అంటే సత్యాన్ని సత్యము కాదని చెప్పడమే దుర్నీతి. సత్యము కాని దాన్ని సత్యమని చెప్పడం దుర్నీతి. సత్యమైన దానిని సత్యము కాదు అని చెప్పడమే దుర్నీతి. ఇంతకీ వాళ్ళు చేస్తున్న దుర్నీతి ఏంటంటే 19వ వచనంలో అంటున్నాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విస్తృతమై ఉన్నది, దేవుడు వారికి అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరత్తులై ఉన్నారు. ఎంతకీ దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన అలాంటి 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగి అంటే దేవుని దేవునిగా మహిమపరచట్లేదట. దేవుని దేవునిగా మహిమపరచకుండా మరి ఇంకెవరినో మరి ఇంకో దేన్నో వాళ్ళు మహిమపరుస్తున్నారంట. ఎలాగా? అక్కడ మనము 22వ వచనంలో చదివితే వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానము అని చెప్పుకుంటూ బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఇది అంటే దేవుడిగా మహిమపరచకుండా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దేవుడు కాని వారిని దేవుడిగా మహిమపరుస్తున్నారంట. అది దుర్నీతి. అది సత్యమును అడ్డగించడం అంటే. సత్యవంతుడైన దేవుని వదిలేసి సత్యము కాని వారిని సత్యము కానిటువంటి దేవుడు కాని దానికి దైవత్వాన్ని ఆపాదించి మనుషులు పాపం చేస్తున్నారట. అందరూ ప్రపంచం అంతా కూడా చేస్తున్నారంట. అంటే ఒక మనిషి రూపం కానీ, ఒక పక్షి రూపం కానీ, లేదా 4 కాళ్ళు కలిగినట్టు ఒక జంతు రూపం కానీ, లేదా ఒక పురుగు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఒక రూపాన్ని తయారు చేసుకుని దానిని మహిమపరుస్తున్నారంట. ఇది దేవుడు అంటున్నారట. దేవుణ్ణి మాత్రం వదిలేశారు. ఇది పాపం. ఏంటండి? ఇది పాపం. మనుషులందరూ చేస్తున్న పాపం. దేవుడు ఎవరు మరి? అసలు దేవుడు ఎవరు? మీకు ఇందాక చెప్పాను, బైబుల్ పరిధిలోనే మనం ఉండాలి. ఈ బైబుల్ ధ్యానిస్తున్నాం కాబట్టి బైబుల్ పరిధిలోనే ఉండి మనం ఆలోచన చేయాలి, మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సందేశం ఒకవేళ క్రైస్తవులు కాని వారు ఎవరైనా వింటే వాళ్ళు వేరేగా భావించకుండా నేను మీకు ముందే చెప్తున్నాను. బైబుల్ పరిధి, బైబుల్ ఏం చెప్తుంది అదే ప్రధానం ఇక్కడ. బైబుల్ ప్రకారంగా దేవుడు ఎవరంటే అండి, కీర్తన గ్రంథం 100వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివితే, సమస్త దేశములారా చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. అదిగో యెహోవాయే దేవుడని తెలుసుకోండి అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం.
ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు. మీకు ఇప్పుడు అర్థమైందా బైబుల్ ప్రపంచం అని ఎందుకు అన్నాను? బైబుల్ లోకంలోనే ఎందుకు ఉండమంటున్నానంటే, ఈ బైబుల్లో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప ఇంకొక వేరొక దేవుడు లేడు అని అన్నాడు. ఇప్పుడు లోకములో ఉన్న వారందరూ మహిమపరచవలసి వస్తే ఎవరిని మహిమపరచాలి? ఇదిగో ఈ దేవుణ్ణి మహిమపరచాలి. కానీ ఈ దేవుణ్ణి దేవుడిగా మహిమపరచకుండా దుర్నీతి చేత సత్యవంతుడైన దేవుణ్ణి వాళ్ళు అవమానపరుస్తున్నారు, దోషం పాలు చేస్తున్నారు. ఎలాగంటే ఏదో ఒక రూపాన్ని, ఒక మనిషి రూపాన్నో, పక్షి రూపాన్నో, లేక జంతువు రూపాన్నో, లేదా ఒక పురుగు రూపాన్నో చేసుకుని ఇదే దేవుడు అని చెప్పి దాన్ని మహిమపరుస్తున్నారంట, దాన్ని గణపరుస్తున్నారట. దేవుణ్ణి మాత్రం వదిలేశారు. ఇది పాపం. దేవుని స్తోత్రం. ఈ విధంగా మనుషులందరూ పాపం చేశారు అంటున్నాడు. ఇది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ ఆలోచన చేయండి ప్రియులరా, అసలు దేవుడికి ఈ యొక్క మనుషులు చేసుకున్నటువంటి ఈ ప్రతిమలకి తేడా ఏంటో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, వాక్యంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటలా రాయబడి చూడండి. యెషయా గ్రంథము తన పుడిసిటిలో జలములు కొలిసిన వాడెవడు? జానతో ఆకాశం యొక్క కొల చూసిన వాడెవడు? చూడండి, దేవుడు ఎటువంటి వాడో చెప్తున్నాడండి. దేవుడు అంట ఆకాశం యొక్క కొల అంటే ఆకాశం యొక్క చివరి అంచుని తన జానతో కొలుస్తాడండి దేవుడు. అటువంటి వాడు దేవుడు. నీళ్లను పురుషులతో పట్టుకుంటాడంటే అటువంటి దేవుడు ఆయన. భూమిలో ఉన్న మన్ను ఒక పాత్రలో వేసి కొలుపుతాడంట ఆయన, కొలగలడంట ఆయన. మన మనుషులు కొలగలరా మరి? అలాగా జలమును దోషుట్లో పట్టుకోగలరా మనుషులు? ఆకాశ విశాలాన్ని జాన్తో ఎవడైనా కొలగలుగుతాడో? తన జాన్తోటి కొలలేడు. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో, ఎంత భీకరుడో ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. మనం అలాగే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో చదివితే దేవుడే చెప్తున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టనుద్దేశించిన ఈ మందిరము ఏ పాటిది అని ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఈ భూమి ఆకాశాలే ఆయన పట్టబట్ట, అంత గొప్పవాడు ఆయన. అందుకైనా ఆయన ఏం చేస్తున్నాడు? దోషుడితో కొలిచేస్తున్నాడు నీళ్ళని. సముద్రంలో ఉన్న నీళ్ళంతా దోషుల్లో పట్టుకుంటున్నాడు ఆయన. ఈ ఆకాశం విశాలం ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందో మనకి ఎవరికి తెలియదు. ఈ ఆకాశం యొక్క అంచు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. తెలుసు అంటారా? లేదు కదా. కానీ దేవుడు ఈ ఆకాశం యొక్క కొల అంచుని ఆయన తన జ్ఞానంతో కొలగలుగుతాడట. అంత గొప్పవాడు. అదే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 12వ వచనంలో చెప్పిన మాట అదే. చదవండి మరలా. త్రాసులో పర్వతాల్ని తూసిన వాడెవడు? 15వ వచనం చూడండి. 15వ వచనం, జనములు సేద నుండి జారు బిందువుల వలె వంటివారు, జనులు త్రాసు మీద ధూళి వంటి. దేవుడికి అంటండి, దేవుని దృష్టిలో మనమందరం కూడా, ఈ జనముల్లో ఉన్న ప్రతి మనిషి కూడా ఎలా కనపడుతున్నారంట ఆయన కంటికి? నలుసు. త్రాసు మీద ఉన్న ధూళి ఎంత చిన్నగా ఉంటుందండి? కనపడుతుందా మన కంటికి ధూళి? ఉప్పు అంటే అదేదో పొగలా కనపడుతుంది, కానీ ఆ బూడిది యొక్క కణము మనకి ఇది 1 ఇది 2 అని లెక్కించేలా మనకు కనపడతాయా? కనపడం. అలా కనపడుతున్నారంట మనుషులు దేవునికి. అంటే ఆయన ఎంత పెద్దవాడు చూడండి, ఎంత గొప్పవాడు. అది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
దీపములు. గాలికి ఎగిరి సూక్ష్మరేణువుల 22వ వచనం చూడండి. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు. అదిగో ఇంకా కొంచెం భూతాంతం ఏంటి చూస్తే మనం ఎలాంటి వాళ్ళంగా కనపడుతున్నామంటే అండి, మిడతల్లాగా అంటామంట మనం. ఆయన అంత గొప్పవాడు. మన ఆకాశంలోకి విమానం ఎక్కిన తర్వాత కింద చూస్తే మనకి ఎలా కనపడుతుంది? విదేశాలకి ఫ్లైట్లో వెళ్ళేవారు ఒకవేళ పైనుంచి కింద చూస్తే ఎలా కనపడుతున్నారండి? పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఎలా కనపడుతున్నాయి? చిన్న చిన్న నలుసుల్లాగా కనపడుతుంది. ఎంత పైకి వెళ్ళిపోతే అంతగా మనకి నలుసులా కనపడుతున్నాయి. ఇక మరీ పైకి వెళ్ళిపోతే ఇక్కడ త్రాసు మీద ధూళి అన్నారు కదా, అలా కనపడతాయేమో. దేవునికి స్తోత్రం. ఇంకా పైకి వెళ్తే మనకు కంటికి ఏవి కనపడవు. దేవుడు అంత గొప్పవాడు, మనమేమో అంత బలహీనలో. చూడండి, అంతా ఉన్నాడు ఆయన, అంత ఉన్నతుడైన దేవుడు, అంత గొప్పవాడు. ఇంకా అక్కడ రాయబడిన మాట 18వ వచనం చూడండి. ఇది మనం ఆలోచించినప్పుడు దేవుడు అన్నాడు కావున అనే మాట. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోలుస్తారు? ఇప్పుడు చెప్పండి. మీరు తయారు చేసుకున్నటువంటి ఈ రూపము, అది మనుష్య రూపమో, 4 కాళ్ళు కలిగినటువంటి జంతు రూపమో, లేకపోతే ఎగురుతున్న పక్షి రూపమో, లేక పాకుతున్న పురుగు రూపమో, అసలు మీరు దేవుణ్ణి ఏదైతే చేసుకుని మీ చేతులతో చేసుకుని ఇదే దేవుడు అని చెప్పి దాన్ని మీరు మహింపరుస్తున్నారే, గణపరుస్తున్నారే, అందులో ఏది నేను చేసే పనులు ఏది చేయగలుగుతుంది? దోసులతో పాటు నీళ్లు కొలగలుగుతుందా? ఆకాశాన్ని కొలను చేంతో కొలగలుగుతుందా? వాక్యంలో ఒకసారి రాయబడిన మాట, ఆయన నడుస్తేనంటండి పర్వతాలు సహితము మైను వల్లే కరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. మరి నువ్వు తయారు చేసుకున్న నడితే మైనులో కరుగుతుందా? మరి దేని చూసి మీరు తయారు చేసుకున్న దేవుడని మీరు మహింపరుస్తున్నారు, దాన్ని గణపరుస్తున్నారు? అసలైన దేవుడినేమో నన్నేమో విసర్జించారు, సత్యవంతునేమో పక్కన పెట్టి దేవుడు కాని దాన్నేమో మీరు సత్యవంతుడని చెప్పి దేవుడు అని చెప్పి ఆరాధిస్తున్నారు. మీరు ఎవరంటే మీరు దుర్నీతి పరుడు. మీ దుర్నీతి చేత మీరు ఏం చేస్తున్నారు? సత్యమును అడ్డగిస్తున్నారు. మీకు శిక్ష ఉంటుంది అని చెప్పడమే అక్కడ 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి పౌలు గారు తెలియచేస్తున్నటువంటి విషయం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, కొన్ని మాటలు దేవుని దూషించిన వానికి మరణశిక్ష ఉన్నది. దేవుని దూషించడం అంటే పాపం. చూడండి, లేవియా కాండము 24వ అధ్యాయము 16వ వచనం. లేవియా కాండము 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. చూసారండి, యెహోవా నామాన్ని దూషించేవానికి ఏం చేయాలంట? మరణ శిక్ష విధించాలంట. అసలు మరణ శిక్ష ఎవరికి? బైబిల్ ఏం చెప్తుంది? ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే పాపము చేసిన వానికి మరణ శిక్ష వేయాలి. ఇక్కడ దేవుని దూషించిన వానికి మరణశిక్ష వేయాలన్నాడు. దేవుని దూషించడం అంటే అర్థం ఏంటంటే దేవుని దూషించడం పాపం అన్నమాట. ఇంతగా దేవుణ్ణి ఎలా దూషిస్తున్నాం మనం? దైవ దూషణ ఏ విధంగా జరుగుతుంది? దైవ దూషణ కొన్ని రకాలుగా జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు నువ్వు మనుష్యుడివై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నందున గనుక దేవదూషణ చేసినందుకు నేను రాళ్ళతో కొట్టుదురు గాని మంచి క్రియ చేసినందుకు. మీకు ఇక్కడ విషయం అర్థమైందండి. నేను యేసుప్రభువారు అంటున్నారు, నేను ఇన్ని మంచి పనులు చేశాను,
ఇన్ని క్రియలు జరిగించాను, మంచి క్రియలు, దేన్ని బట్టి మీరు నన్ను చంపాలనుకుంటున్నారు అని యేసుప్రభు అడిగితే వాళ్ళు అంటున్నారు, ఇదిగో నువ్వు మనుషుడు అయి ఉండి ఏమని చెప్పుకుంటున్నావు, దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు, కనుక నువ్వు దేవదోషం చేస్తున్నావు అన్నారు. ఇందాక లేవియా కాండలో మనం ఏం చదివాము, దేవదోషణ చేసిన వానికి ఏం విధించాలంట, మరణశిక్ష విధించాలి. అంటే దేవదోషణ అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తి ఎవరైనా సరే నేనే దేవుణ్ణి అని అన్నాడు అనుకో, ఏం జరిగింది అక్కడ, దేవదోషం జరిగింది అన్నమాట. అర్థమైందా మీకు ప్రియులారా? దేవదోషం జరిగింది అంటే దేవుడు ఒక్కడే కదా, మరి ఈడెలా దేవుడు అవుతాడు, అసలైన దేవుడు ఉన్నాడు కదా, మరి నేను కూడా దేవుడు అంటున్నాడు అంటే ఇది దేవదోషం, కాబట్టి ఇతను మరణశిక్ష విధించాలి. అలాగే దేవుడు ఒక్కడే, ఆయన ఉన్నతుడు, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టవు, ఆయన జీవం గల దేవుడు, ఆయనే తన మాట చేత అన్నిటిని సృష్టించాడు. ఆయన్ని మహిమపరచకుండా దేవుడు కానటువంటి ఒక దాన్ని, ఒక రూపాన్ని చేసుకొచ్చి ఆ రూపమే దేవుణ్ణి అనడం దేవదోషం అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకనే వాక్యములో ఒక మాట రాయబడుతూ ఉంది చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12:10 చూడండి. అంతట వారు మేము యెహోవాను విసర్జించి, చూసారా, యెహోవాను విసర్జించండి, యెహోవాను విడిచిపెట్టేశారు. యెహోవా ఎవరు, దేవుడు, ఆయన విడిచిపెట్టేసి ఏం చేశారంటే వీళ్ళు విసర్జించి బయలు దేవతలను, అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, దేవుని దేవుడిగా పూజించకుండా వీళ్ళు ఏం చేశారంటే అష్టారోతు దేవతల్ని, ఏమండి, బయలు దేవతల్ని వీళ్ళు పూజించారంట. ఎలా పూజించారు వీళ్ళు, అష్టారోతు దేవతల్ని, బయలు దేవతల్ని ఎలా పూజించారు, ఏదో ఒక విగ్రహాన్ని తయారు చేయటం, దానికి ఒక పేరు ఎట్టడం, ఏం పేరు, బయలు అని పేరు ఎట్టడం, ఈ బయలే దేవుడని ఆ యొక్క రూపాన్ని వీళ్ళు పూజించడం. అందుకని బైబిల్లో జనముల దేవతలందరూ కూడా వట్టి విగ్రహాలే అని బైబిల్ చెప్తుంది. చూడండి, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16:26. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16:26 చూడండి. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. మీకు ఇప్పుడు అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? జనముల దేవతలు ఎవరు, జనములు ఏం చేశారు, బయలు దేవతలను, అష్టారోతు దేవతలను వాళ్ళు పూజించారు. ఎలా పూజించారు, విగ్రహాలు చేసుకుని పూజించారు వాటిని. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జనముల యొక్క దేవతలందరూ కూడా వట్టి విగ్రహాలే అంటున్నాడు. యెహోవా ఎవరంటండి, ఆకాశ వైశాల్యమును సృజించినోడు ఆయన. మీరేం చేస్తున్నారు, మీరు సృష్టించుకొని, దేవుడేమో ఆకాశ వైశాల్యాన్ని, భూమి ఆకాశాన్ని సృష్టిస్తే మీరేమో ఒక రూపాన్ని సృష్టించుకొని అదే దేవుడని దాన్ని మహిమపరుస్తున్నారు తప్ప నిజమైన సత్యవంతుడైన దేవుణ్ణి మాత్రం మీరు స్తుతించలేదు, మహిమపరచలేదు, గణపరచలేదు. ఎందుకంటే మీరు దుర్నీతి పరులు, మీ దుర్నీతి చేత మీరు సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారని. ఇదే మాట కీర్తన గ్రంథం 96వ కీర్తన 5వ వచనంలో కూడా రాయబడింది. ఒకసారి చూడండి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. చాలండి. కాబట్టి ప్రియులారా, పాపము అంటే అర్థం ఏంటంటే దేవుని దేవుడిగా పూజించకపోవడం, ఒక రూపానికి దేవుడి పేరు పెట్టి ఇది దేవుడని దాన్ని పూజించడం దేవుని దృష్టిలో పాపం. కనుక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సమస్త ప్రజలందరూ కూడా దుర్నీతిలో ఉన్నారు, అనగా పాపములో ఉన్నారు. ఎటువంటి పాపంలో ఉన్నారంటే దేవుని దేవుడిగా పూజించకుండా వారు తమ చేతులతో తాము తయారు చేసుకున్న దాన్ని వారు దేవుడిగా పూజిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు పాపం చేస్తున్నారు అని చెప్పి పౌలు గారు చెప్పే ఇక్కడ ప్రస్తావన చెప్తున్నాడు. ఈ రకమైన పాపము
మీరు చేస్తూ ఉన్నారని. ఇది మనం 5వదిగా పౌలు గారు మనకు చెప్తున్నటువంటి మాట, లేక 6వదిగా మనం గమనించాలి. కాబట్టి చూడండి, అంతేకాదు దేవుడు కూడా చాలాసార్లు ప్రజలకి తెలియచేయడానికి ప్రయత్నించాడంట. అవి దేవుడు కావు, ఇదిగో మీ దేవుడైన యెహోవాను నేనే అని ఆయన చెప్పడం తెలియపరిచాడు. కానీ ప్రజలు వినలేదు. మన వాక్యంలో మనం చదువుతాం కదండి, నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడనే మాటలు కూడా మనం చదువుతున్నాం కదా. అలాగా ప్రజలకు తెలియచేయటం ఆయన ప్రారంభించాడు, కానీ ప్రజలు వినలేదట. ఈ మాట చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేసాడట. చూడండి, మనసులో దేవుడికి ఏమివ్వట్లేదంట, చోటు ఇవ్వట్లేదు, అంగీకరించట్లేదు మనుషులు. అందుకనే సువార్త ప్రియులారా ప్రజలకి అందట్లేదు. అందుకనే దేవుడు కూడా ఏం చేసిన వాడిని, మీ ఇష్టమైతే మీరు హృదయంలో చోటు ఇవ్వట్లేదు కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించండి అని చెప్పి వాళ్ళని వదిలేశాడని ఇక్కడ రాయబడింది. చూడండి 32వ వచనం, రోమిలికి రాసిన పత్రిక. ఇక్కడ పైనుంచి మనం చదువుకుంటే ఒక విగ్రహ వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసుకున్న వాటిని పూజించడమే కాదు, ఇంకా మన భాషలో మనకు తెలిసే కొన్ని పాపాలు చేశారట. ఆ పైనుంచి మనం చదువుతూ కొన్ని తప్పిదాలు, ఈ తప్పిదాలన్నీ కూడా చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇంక మనం వదిలిపెట్టాడంట. అది కూడా పాపమే అని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఈ అన్ని చేస్తున్న వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తప్పులు తెలియక చేస్తున్నారంటే తెలిసే చేస్తున్నారంట. అది దేవుడు చెప్పేది. అందుకే శిక్ష ఉంది అంటున్నాడు ఆయన. బైబుల్ మనకి ఏం చెప్తుందంటే, తెలియక మనం ఏదైనా తప్పు చేసామనుకోండి దేవుడు క్షమిస్తాడంట. ఏంటండి, తెలియక మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి తప్పు చేస్తే క్షమించడు దేవుడు, అది పరిగణిస్తాడు శిక్షార్హంగా. అందుకని అక్కడ ఆయన ఏమంటున్నాడు 32వ వచనంలో, ఇట్టి కార్యములను అభ్యాసించువారు మరణము నాకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. అంతేకాక వాటిని అభ్యాసించే వారితో కూడా సంతోషముగా సమ్మతిస్తున్నారు. అంటే ఇది తప్పు అని తెలుస్తుంది, ఆ తప్పు చేసే వాళ్ళతో కూడా వీళ్ళ స్నేహం చేస్తున్నారు. ఈ విధంగా మనుషులందరూ కూడా పాపంలో ఉన్నారు అని 1వ అధ్యాయంలో చెప్పాడు. ప్రియులారా, మరి 2వ అధ్యాయంలో ఏముంది? 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు? 1వ అధ్యాయంలో ప్రధానముగా అతను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, సమస్త జనులు అందరూ కూడా పాపులు అని చెప్పడమే 1వ అధ్యాయంలో ఉన్న ప్రధానమైన విషయం. ఇప్పుడు 1వ అధ్యాయంలో మనుషులందరూ అంటే అన్ని జనులు ఏంటి, యూదులు ఏంటి, అందరూ చేస్తున్నారు తప్పు, పాపం చేస్తున్నారు అని ఆరోపించాడు ఈ 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఆయన ఏమి చెప్తున్నాడు అనేది ప్రభు చిత్తమైతే రేపు మరలా మనము ఇంకోసారి 2వ అధ్యాయము ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయంలో ఏం చెప్పారు? ఈ 1వ అధ్యాయంలో చెప్పిన విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరలా 1వ అధ్యాయాన్ని చదవండి. ఈ మాటలన్నీ మీరు విన్నారు కదా, ఈ మాటలన్నీ మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు 1వ అధ్యాయం మీరు చదువుతూ ఉంటే మీరు విన్నాయన్నీ మీకు గుర్తుకొస్తాయి. హల్లెలూయా. అప్పుడు సత్యము ఏం చెప్తున్నాడో, పౌలు గారు ఏం చెప్తున్నాడో, పౌలు గారి ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అసలైన సత్యము మనకు తెలియపరచబడతాం. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు వారు మానవుడిగా పుట్టిన ఆయన దేవుని కుమారుడు. అందుకే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేవటం ద్వారా ప్రభావంతో ఆయన దేవుని కుమారుడిగా దేవుడిగా నిరూపించబడ్డాడు అని పౌలు గారు చెప్పారు. 2వదిగా, ఒకప్పుడు మనం కూడా దుర్నీతి పరులం,
ఎలా అంటే దేవుని దేవుడిగా పూజించకుండా మన చేతులతో మనం తయారు చేసుకున్న వాటిని దేవుడు అని దానికి పేరు పెట్టి దాన్ని పూజిస్తూ దేవుడిని దూషిస్తూ వచ్చాం. దేవుడు కాని దానిని దేవుడు అని మనం అనడమే దైవ దోషం. ఇందాక మీకు చెప్పాను కదా, యేసు ప్రభు అని ఏమంటున్నారు, నువ్వు మానవుడు అయి ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు కాబట్టి నేను చంపాలనుకుంటున్నామని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కాని దానిని దేవుడు అంటమే దైవ దోషణ. అది భయంకరమైన పాపం. కనుక దేవుని బిడ్డారా, ఇట్టి పాపం మనుషులు చేస్తూ ఉన్నారని 1వ అధ్యాయం చెప్తుంది. 2వ అధ్యాయం తర్వాత మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకుందాం.